కాకినాడ జిల్లా పిఠాపురం మండలం పాత మాధాపురం గ్రామంలో అనాథ పిల్లలను ఏపీటీపీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదుకున్నారు. ఈ సందర్భంగా పిల్లలు ప్రైమ్ 9 తో మాట్లాడారు. తమ తల్లిదండ్రులను కోల్పోయామని సోషల్ మీడియా ద్వారా డిప్యూటీ సీఎంకు తెలియజేశామని కూడా అన్నారు. గంటల వ్యవధిలోనే పవన్ కళ్యాణ్ స్పందించి తమను ఆదుకుంటామనే భరోసా కల్పించారన్నారు. ఉండడానికి ఇల్లు, చదువు మొత్తం తామే చూసుకుంటామని హామీ ఇచ్చారని చెబుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం కాకినాడ నుంచి మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు. జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలం మాదాపురం గ్రామంలోనూ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇద్దరు పిల్లలు అనాథలుగా మిగిలిపోయిన పిల్లలను ఆదుకున్నారు. దానికి సంబంధించిన అదే ప్రదేశంలో మనం ఉన్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ ఇద్దరు పిల్లలు గత 3 రోజుల నుంచి కూడా వాట్సాప్ గ్రూపుల్లో తమకు నిండు ఉండడానికి నీడ లేదు, ఎవరు తల్లిదండ్రులు కూడా లేరు అనేది ఈ వాట్సాప్ ఏదైతే ఉందో మన సోషల్ మీడియా ముఖంగా చూసాం. పవన్ కళ్యాణ్ గారు ఇది చూసిన గంటల వ్యవధిలోనే స్పందించారు. దానికి సంబంధించి ఇప్పుడు ఈ ప్రదేశం మొత్తం కూడా ఆ ఇద్దరు పిల్లలు మొత్తం ఉండడానికి గూడు కూడా లేని ప్రదేశం ఇది. మొత్తం తల్లిదండ్రులు ఏదైతే ఉందో గత కొంతకాలం క్రింద అనారోగ్యంతో తల్లిదండ్రులు కోల్పోయారు. దానికి సంబంధించి వారిని మండు టెండలో గోడలతో ఉన్న ఇంటిలో వాళ్ళ మేనత్తతో పాటు వాళ్ళు తలదాచుకున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఈ పరిస్థితిని మొత్తం కూడా పవన్ కళ్యాణ్కి మొత్తం కూడా సోషల్ మీడియాలో తెలిసిన అనంతరం కూడా కొన్ని గంటల వ్యవధిలోనే మొత్తం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం దీని మీద స్పందించి ఇది ఏంటి మీరు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో తీసుకెళ్లారు, పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందించారు? అంటే గత కొద్ది కాలంగా తల్లిదండ్రులను కోల్పోయి ఇలాంటి స్థితిలో ఉన్నారని మాకు తెలిసిన వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారండి. ఈ విషయాన్ని మీ పార్టీ ద్వారా ఏమైనా చేయాలి అని. అంటే మేము ఈ ఆయన ఎవరైతే 46 మంది దేవుడి బిడ్డలకి 5,000 చొప్పున ఇస్తున్నారో దానికి వీళ్ళని కూడా చేర్చమని చెప్పే ప్రయత్నం చేద్దామని చూసామండి. చూసి సరే అని ఒకసారి కలవడానికి ఇక్కడికి వచ్చానండి. నేను ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్న వీళ్ళ బాధాకరమైన పరిస్థితి చూసి ఎప్పుడో అర్జీ పెట్టి అయ్యేంత వరకు ఆ విధంగా లేదు వీళ్ళ పరిస్థితి. తక్షణంగా ఏమైనా చెయ్యాలి అంటే ఆ తక్షణం చేసే అవకాశం మన పార్టీలో మన నాయకుడి దగ్గరే ఉంటుంది. మా నాయకుడు ఎందుకంటే మా నాయకుడు రాజకీయ నాయకుడు మాత్రమే కాదండి, గొప్ప సామాజికవేత్త, మానవతావాది కూడా. ఆయన దృష్టికి మనం తీసుకెళ్ళగలిగితే తక్షణం వాళ్ళకి సాయం అందుద్ది అనుకుని మా ఫ్రెండ్స్కి కిరణ్, రవి అని ఇద్దరు ఉన్నారని వాళ్ళకి ఫోన్ చేసి నైట్ 7 గంటలకు వచ్చి వీడియో షూట్ చేసామండి. షూట్ చేసి మరుసటి రోజు ఉదయం 8:30కు పోస్ట్ చేసామండి. మేము కరెక్ట్గా ఇది నేనేమనుకున్నానంటే ఒక 1-2 నెలల్లో ఆయన దృష్టికి వెళ్తుంది, ఈ సమస్య పరిష్కారం అవుతుంది అని అనుకుంటున్నాను. కరెక్ట్గా 10:30కు సీసీ గారు నాకు ఫోన్ చేశారండి. ఫోన్ చేసి భాస్కర్ గారు దగ్గర పరిస్థితి ఒక గంటలో ఫోన్ చేస్తారండి, మన ఫేషియల్ నుంచి ఫోన్ వస్తుంది మీకు అని చెప్పారండి. అయితే ఆ తర్వాత ఈవినింగ్ కల్లా మన కలెక్టర్ గారు, ఎంపీడీఓ గారు, లోకల్ నాయకులు, మీడియా వారు అందరూ రావడం, వీళ్ళ పరిస్థితిని చూడడం, వీళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ కలెక్టర్ గారు నేను చూసుకుంటాను, మీ చదువు కానీ మీ ఇల్లు కానీ మీకు సంబంధించిన ఈ దేవుడి బిడ్డలకు సంబంధించిన అది కానీ అన్నీ నేను చేస్తానని చెప్పారండి. చెప్పిన అదేవిధంగా మరుసటి రోజు సాయంత్రమే ఇంటి పట్టా ఇవ్వడం, ఈ బ్యాంక్ అకౌంట్ చేయించమని పిల్లలకి ఖాతాలో అమౌంట్ అయినాకి దాన్ని ముందుకు తీసుకెళ్ళడం. ప్రస్తుతం మనతో పాటు పిల్లలతో కూడా మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఏంటి కళ్యాణ్ గారితో మీరు కళ్యాణ్ గారి దృష్టిలో ఉన్నారు, ఇప్పుడు కళ్యాణ్ గారి పిల్లలు మీరు, కళ్యాణ్ గారు ఏం చెప్పారు, అసలు ఏంటి మీ తల్లిదండ్రులు ఎలా చనిపోయారు? ఫస్ట్ నేను నాన్నగారు చనిపోయారు సార్. నాన్నగారు చనిపోయిన కొన్ని ఇయర్స్ తర్వాత 1 మంత్ అయింది అమ్మగారు చనిపోయి. క్యాన్సర్తో చనిపోయారు అమ్మగారు. క్యాన్సర్తో చనిపోతే ఇలాగా ఎవరు లేకుండా తమ్ముడు నేను మాత్రమే ఇలా ఉన్నాము. అన్నదిలో ఇలా ఉంటే మన భాస్కర్ అన్నయ్య, రవి అన్నయ్య, కిరణ్ అన్నయ్య వీళ్ళందరూ వచ్చి వీడియో అది తీసి పోస్ట్ చేయడం అది జరిగింది సోషల్ మీడియాలో. పోస్ట్ చేసిన తర్వాత అందరూ వీడియోస్ అవి చూసి కలెక్టర్ వరకు అదే అంటే మీకు పోస్ట్ చేసిన ఎన్ని గంటలకు పవన్ కళ్యాణ్ గారు సాయంత్రం 7-7:30 ఆ టైంకి వచ్చి చీకట్లో, అది కూడా లైట్ కూడా లేదు, కరెంట్ కూడా లేదు ఇంట్లో. లేకపోతే అన్నయ్య లైట్ అది పట్టుకుంటే అన్నయ్య వాళ్ళు వీడియో అది పొద్దున్న పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎన్ని గంటలకు వచ్చింది ఆదేశాలు? మార్నింగ్ 8కి పోస్ట్ చేసాం సార్ వీడియో. 11-10:30 ఆ టైంకి గంటల వ్యవధిలోనే సార్ నుంచి ఫోన్ రావడం, పవన్ కళ్యాణ్ సార్ వాళ్ళ ఫేషియా నుంచి పిఏ సార్ మధుసూదన్ సార్ నుంచి ఫోన్ రావడం, మాతో మాట్లాడడం కూడా జరిగింది సార్. అంటే ఏం చెప్పారు మీకు? అంటే
సారు ఇలాగా మీ వీడియో చూసారమ్మా, మీ గురించి ఇలాగా వాళ్ళకి ఏం కావాలితే అవి చేయమని చెప్పారు. మీకు ఏం కావాలి, మీకు ఏం సమస్యలు ఉన్నాయో, మీకు ఏం కావాలో మమ్మల్ని అడగండి, నాతో చెప్పండి అని చెప్పి చాలా క్లియర్గా అడిగారు సార్. అడిగితే మాకు ఇలా చదువుకోవడానికి చదువు, ఉండడానికి ఒక ఇల్లు, జీవనోపాధారం నెల 46 మంది పిల్లలకి ఎలా ఇస్తున్నారో అలాగే మాకు కూడా జీవనోపాధారం కావాలి సార్ అని చెప్పి అడగడం కూడా జరిగింది సార్. ఇవన్నీ మీకు చేస్తామని చెప్పి హామీ కూడా ఇచ్చారు సార్. పవన్ సార్ ఉండడంతో నాకు చాలా ధైర్యంగా ఉంది సార్. మా వెనక మా పవన్ కళ్యాణ్ సార్ ఉన్నారన్న ధైర్యం నాకు ఉంది సార్. 8th క్లాస్ చదువుతున్నాం. ఏంటి తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు దృష్టిలోకి వెళ్ళారు మీరు. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని మొత్తం కంప్లీటెడ్గా తల్లిదండ్రులు ఎలా చూసుకుంటారో అలా చూసుకుంటున్నారు. ఏంటి నువ్వు ఏం చదవాలనుకుంటున్నావు? నేనైతే బ్యాంక్ మేనేజర్ గట్రా అవుదాం అనుకుంటున్నాను సార్. మొత్తం అంతా వాళ్ళే చూసుకుంటాం కదా అంటున్నాను సార్. మీకు నిన్న పట్టా ఇచ్చారు, మీ భవిష్యత్ మొత్తం కళ్యాణ్ సార్ ఎలా ఉంది? కళ్యాణ్ సార్ మీ తల్లిదండ్రులు ఏం లోటు ఆయన తీర్చారా? టీచర్ సార్ అస్సలు అనుకోలేదు సార్ ఇలా అవుతుందని, కట్ అస్సలు అనుకోలేదు సార్. ప్రస్తుతం ఇది పరిస్థితి, మొత్తం నిండు గూడు లేని పరిస్థితి, చదువుకోవడానికి చదువు చెప్పించలేని పరిస్థితి. ఈ తరుణంలో మాకు ఎవరా దిక్కన టైంలో దేవుడి రూపాన పవన్ కళ్యాణ్ మమ్మల్ని ఆదుకున్నారని చెప్పి పిల్లలు అయితే చెప్పిన పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పుడు కూడా పిల్లల సంరక్షణ, మొత్తం వారు ఉండడానికి ఒక గృహము, దానికి సంబంధించి పిల్లల సంరక్షణ, వారు సెటిల్ అయ్యే వరకు వారి చదువులు, ఉద్యోగం మొత్తం అన్ని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం నేను తీసుకుంటానని చెప్పి హామీ ఇచ్చారు. అదేవిధంగా మొత్తం కూడా ఇప్పటికే పిల్లలతో మాట్లాడి పిల్లలకి అన్ని విధాలా కూడా మొత్తం కూడా ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.